నాలుక రోజు కొత్త రుచులు కోరుతుంది. అది కాకుండా ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే హెల్దీ ఫుడ్ తినాలి. మైదా, రైస్ లాంటివి తక్కువ తీసుకొని ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్ ఎక్కువ తీసుకోవాలి అంటే మంచి ఫుడ్ని చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హెల్దీగా మిల్లెట్స్తో రవ్వ కిచిడి చేసుకుందాము. హెల్దీ ఫుడ్ అంటే మీరేం తింటారో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్స్ పెడుతుండండి. మీ కామెంట్స్ మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటాయి. నేను ఇక్కడ పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. 15 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. 1 కప్ జొన్న రవ్వ తీసుకున్నాను. ప్రీ సోక్డ్ హోల్సమ్ జొన్న రవ్వ అంటే ముందుగా జొన్నల్ని నానబెట్టి ఆరిన తర్వాత తయారు చేసిన జొన్న రవ్వ. మీరు మీ దగ్గర ఉన్న రవ్వ ఏదైనా తీసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నాకు కొంచెం కారం ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, బఠానీ వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. క్యాబేజ్ కానీ, బీన్స్ కానీ ఇలాంటి కూరగాయల ముక్కలు ఏవైనా వేసుకొని కలుపుకోవచ్చు. కూరగాయ ముక్కలు 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఒక 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్ జొన్న రవ్వ వేసుకుంటున్నాను. ఇది జొన్న రవ్వతోనే కాదండి, మనం మామూలుగా ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు. హెల్దీగా ఉంటుందని నేను ఇక్కడ హోల్సమ్ ప్రీ సోక్డ్ జొన్న రవ్వ వేసుకున్నాను. అంటే ముందుగా జొన్నల్ని నానబెట్టి ఆరబెట్టి తయారు చేసిన జొన్న రవ్వ. మీకు కూడా హెల్దీ జొన్న రవ్వ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. రవ్వ వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. అంటే రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వ కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడా కదా, మనం జొన్న రవ్వతో చేసుకుంటున్నాము. ఈ కిచిడిని బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లంచ్గా చేసుకోవచ్చు, డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని కూరగాయలు వేసుకొని చేసుకుంటున్నాము. ఇది ఉప్మా అనుకోవద్దు. ఉప్మా అయితే మనం పెసరపప్పు లాంటివి వేసుకోం కదా. అన్ని కూరగాయలు వేసుకొని, పప్పు వేసుకొని, జొన్న రవ్వ వేసుకొని చేసుకుంటున్నాం కదా. మంచి ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ ఫుడ్ ఇది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. రవ్వ మంచిగా వేగిన తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, దానికి నేను 4 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. మనకు కావాల్సినంత పోసుకోవచ్చండి. ఇది అంటే మనకు మెత్తగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. మనకి పొడి పొడిగా కావాలి అనుకుంటే 3 కప్పులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ సరి చూసుకోవాలి. కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వెజిటేబుల్ ఉప్మా అనుకోవద్దండి. మనం పసుపు, పప్పు అలాంటివి వేసుకున్నాము. టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని దగ్గరకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని, దగ్గరకు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత, అంటే బాగా దగ్గరకు వచ్చిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ గిరికౌ ఘీ వాడుతున్నాను. ఎలాంటి అడల్ట్రేషన్ కానీ కల్తీ కానీ లేకుండా స్వయంగా మేము తయారు చేసిన ఆవు నెయ్యి. నెయ్యి వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు వేసుకోవద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే. చూసారు కదా రవ్వ కిచిడి ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. హెల్దీగా, ఈజీగా, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అన్నీ కలిపి చాలా హెల్దీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కిచిడిని ఇలాగే తినొచ్చు, లేదు అంటే మీకు ఇష్టమైన చట్నీతో కానీ సాంబార్తో కానీ తినొచ్చు. మంచి హెల్దీ రెసిపీ. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ తినొచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.